కలెక్టర్ల సదస్సులో సూపర్ 6 సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పథకాల అమలు, లబ్ధిదారుల ఇంటిగ్రేషన్ పై ఆయన దిశానిర్దేశం చేశారు. బుడగ జంగాలని ఎస్సీలో చేర్చే అంశంపై కేంద్రంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే అన్ని ప్రయోజనాలని బుడగ జంగాలకి అందజేయాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైల్ క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఐఎమ్ వెరీ క్లియర్. ఎక్కడన్నా కానీ ఫేక్ కావాలని డెలిబరేట్గా చేస్తే యూ ఎస్టాబ్లిష్ ఎ కేస్ అండ్ రిజైండర్ ఇవ్వండి. ప్రొలాంగ్డ్ కావాలని కాన్స్పిరసీ చేస్తే మాత్రం విల్ టేక్ ఫర్మ్లీ. బట్ ఎవ్రీ హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత మీది. ఎక్కడైనా సరే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండి జెన్యూన్గా ఉంటే మాత్రం చాలా సీరియస్ తీసుకుంటాం. మనం ఇంత ఎఫర్ట్ చేసి ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్ అన్నప్పుడు మీకు ఫండ్స్ కావాలంటే 1 crore ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ చేసుకోండి, ఎక్కడ ఇబ్బంది రాకూడదు, మీరు అలర్ట్గా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి క్రైసిస్ అప్పుడే, సమ్మర్ అప్పుడే, వితౌట్ ఎనీ సఫరింగ్ వీ హ్యావ్ టు హ్యాండిల్. బెంగాల్ది ఒక ఇష్యూ ఉంది, చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఇంకా కావడం లేదు మనకు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేయాలి. అంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమేం చేయగలుగుతారో ఎస్సీస్కి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి ఎక్స్టెండ్ చేద్దాం. ఒక ఉద్యోగాలు తప్ప అక్కడ అన్ని ఎక్స్టెండ్ చేద్దాం. అవి మన చేతుల్లో లేవు కాబట్టి మిగిలిన ఎక్స్టెండ్ చేసి అవుట్ టు గో అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ అవసరమైతే నేను కూడా టేకప్ చేస్తా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ఇది రిజల్యూషన్ చేసి పంపించాం సార్. మళ్ళీ అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెజల్యూషన్స్ తో అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. నేచురల్ ప్రాసెస్ లో ఏది కాదు. అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకు కూడా చాలా ఇవి వస్తాయి, మనం ఫాలో అప్ చేసుకోవాలి. సార్ అది వచ్చే వరకు సార్ ఈడబ్ల్యూఎస్ కింద చూపిస్తే సార్ వాళ్ళకి కనీసం రిజర్వేషన్. Thank you, sir. I'll circulate the file, sir. Plus పెట్టుకోండి. Yes, sir. EWS plus all the benefits under SCs and PET. All SCs కు వచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తాం. Yes, sir. నేను ఫైల్ సర్క్యులేట్ చేస్తాను. Thank you very much. Empowerment is a continuous process. ఎనీ డెమోక్రటిక్ కంట్రీసే కాదు, ఎనీ హ్యూమన్ యాంగిల్ ఆలోచించే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏదో వెల్త్ క్రియేట్ చేయడమే చేసి ఎవరైతే డౌన్ ట్రాడన్ ఉన్నారో ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే దట్ ఈస్ నాట్ డిజైరబుల్. దర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దాట్. మనం ఇన్ని గంటలు కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ కూడా అవసరం లేదు. మనం చేయాల్సింది మోర్ ఎఫర్ట్ ఈ యాంగిల్లో చేయాల్సిన అవసరం ఉంది.